ఫ్రెండ్స్, దిస్ ఇస్ శివ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మన ఛానల్ అయితే వీడియోస్ అన్నీ కూడా మీకు ఇంకొంచెం క్లారిటీ అయితే తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఎందుకంటే నేనైతే ఈరోజు మీకు సింపెక్స్ 630 ఎల్ఈడీని అయితే పర్చేస్ చేయడం జరిగింది. ఇది ఒక వైర్లెస్ లైటింగ్ సిస్టమ్ అనమాట. జస్ట్ మీ కెమెరాకి అయితే హోల్డ్ చేసుకోవచ్చు. మీకు డిఎస్ఎల్ఆర్ ఉంటే ఇంకా బాగా అయితే యూజ్ అవుతుంది. మీ కెమెరాకి మౌంట్కి అయితే హోల్డ్ చేసి పెట్టుకొని మీరు ఎక్కడికైనా క్యారీ కూడా చేయొచ్చు అనమాట. దీనికైతే ఇన్బుల్ట్ బ్యాటరీ కూడా వస్తుంది. సో బ్యాటరీ కెపాసిటీ అంతా ఎన్ని గంటలు వస్తుంది, సో దీనికి కెల్విన్స్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, అండ్ దీని వోల్టేజెస్ ఏంటి, సో ఛార్జింగ్ టైం ఎంత, అసలు ఇది వీడియో అవుట్పుట్ అయితే ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా మనం వీడియో అయితే క్లియర్గా మాట్లాడుకుందాం. ఎవరంటే యూట్యూబర్స్ కనుంటే మీకైతే బాగా అయితే యూజ్ అవుతుంది అనమాట. ఈ లైట్ అయితే ఈ ఒక్క లైట్ చాలు, మీకు ఇంకా ఏం అవసరం లేదు. సో ఈ ఒక్క లైటే మీకు మొత్తం సెట్ చేసేస్తుంది అనమాట. మరి ఇంకెందుకు ఏమాత్రం లేట్ చేయకుండా ఈ వీడియోలో అసలు దీని ఫుల్ రివ్యూ అయితే చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అయితే మీకు ఇట్లాంటి బెస్ట్ డీల్స్ అన్నీ కూడా అయితే అక్కడైతే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో చాలా తక్కువ ప్రైజ్లకే మీరైతే బై చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం రండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం దీని యొక్క అన్బాక్సింగ్ అయితే చూద్దాం. సో అన్బాక్సింగ్ చూస్తే దీని స్పెక్స్ అయితే మీకు చెప్పేస్తాను అనమాట. ఏం లేదు, సింపుల్ దీని అన్బాక్సింగ్ వచ్చి సింపెక్స్ అనమాట. ఇది 360 సూపర్ స్లిమ్ అనేది, బట్ కానీ అయితే 630 ఎల్ఈడీ అనమాట. సో మనకి బ్యాక్ సైడ్ చూస్తే మీకు సింపెక్స్ బ్రాండింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇది మనకి 3200 కెల్విన్స్ 100% అండ్ 5600 కెల్విన్స్ 100% అంటే మీకు. సో సింపుల్గా చెప్పాలంటే వైట్ లైట్ 5600 కెల్విన్స్ వస్తే మనకి దీంట్లో కలర్ టెంపరేచర్ లైక్ బ్రౌన్ లైట్ అనుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే మీకు డిఫరెంట్ కలర్ స్కిన్ టోన్ కలర్ లైట్ ఒకటి ఉంటుంది. అది మీకు 3200 కెల్విన్స్ వరకు అయితే వస్తుంది 100%. అండ్ మీకు ఇంక చూస్తే దీంట్లో మీకు సో దీని కాస్ట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 4600 దగ్గర అయితే మెన్షన్ చేశారు, కానీ ఇదైతే అంత కాదు. ఇది మనకి 2600 అయితే అమెజాన్లో అయితే పర్చేస్ చేయడం జరిగింది. లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మీకు దీనికి సింపెక్స్ 630 ఎల్ఈడి. సో మనకి దీనికి బ్యాటరీ కెపాసిటీ వచ్చి 4800 mAh బ్యాటరీ అయితే రావడం జరుగుతుంది. సో 4800 చిల్లర mAh. దీనికి ఒక ఛార్జర్ ఇవ్వడం జరుగుతుంది. దీని ఛార్జర్తో మీరు మామూలుగానే ఛార్జర్ అయితే పెట్టేసుకోవచ్చు. మీకు 3 అవర్స్లో అయితే బ్యాటరీ అయితే ఫుల్ అయితే అవుతుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఇది దీని స్పెక్స్ గురించి. ఇదైతే మీకు చాలా స్లిమ్గా ఉంటుంది. డిజైన్ చూడడానికి చాలా ట్రెండీగా ఉంటుంది. మీకు ఈజీ టు కంపాక్ట్, అంటే మీరు ఒక డిఎస్ఎల్ఆర్ తీసుకెళ్తుంటే ఆ డిఎస్ఎల్ఆర్ బ్యాగ్లో దీన్ని కూడా ఎత్తుకొని అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో డిఎస్ఎల్ఆర్కే పైన మౌంట్ చేసుకోవచ్చు. మీరు చిన్న గొరిల్లా ట్రైప్యాడ్ తీసుకెళ్తున్నా సరే, సో మీరు దానికి దీన్ని కూడా మౌంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ట్రైప్యాడ్కి గొరిల్లా ట్రైప్యాడ్కి మీరు డిఎస్ఎల్ఆర్ మౌంట్ చేస్తే ఈ డిఎస్ఎల్ఆర్కి మీరైతే సింపెక్స్ లైట్ని అయితే మౌంట్ చేయొచ్చు అనమాట. సింపుల్ థింగ్, చాలా ఈజీగా ఉంటుంది. ఈజీ టు క్యారీ అండ్ ఈజీ టు హోల్డ్ అనమాట. ఇక చూస్తే దీని లైటింగ్ టెంపరేచర్ చూస్తే ఇప్పుడు మీరు చూసిన ఎంటైర్ వీడియో కూడా దీని నుంచి అయితే రికార్డ్ చేయడం జరుగుతుంది. అలాగే సమ్ శాంపుల్ ఫుటేజ్ కూడా చూడొచ్చు. సో దీన్ని నేను మొబైల్తో అయితే షూట్ చేయడం జరిగింది. ఈ లైట్ సెట్టింగ్ డిఎస్ఎల్ఆర్ సెట్టింగ్ చేసి. సో లైటింగ్ బ్రైట్నెస్ చాలా బాగుంది. ఒక రూమ్లో కానీ, సో ఇప్పుడు నేనున్న రూమ్లో ఇంత స్పేషియస్ రూమ్లో కానీ మీరు పెట్టుకుంటే మీకు ఎక్సలెంట్ అవుట్పుట్ అయితే వస్తుంది. ఈ వీడియోలో ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఈ క్లారిటీ ఎలా ఉంది మీరే జడ్జ్ చేయాలన్నమాట. సో కాకపోతే ఇంకేంటంటే మీకు దీనికి సాఫ్ట్ బాక్స్ అలా ఏమీ రాదు. సో ఇంకొక లైట్ నేను వాడే లైట్ చూడొచ్చు మీరు ఇక్కడ. దీనికైతే మీకు అంటే సాఫ్ట్ బాక్స్ అంటే వైట్ అంబ్రెల్లా అయితే రావడం జరుగుతుంది. అప్పుడు ఏంటంటే లైటింగ్ మీ కంటి మీద డైరెక్ట్గా పడకుండా అయితే ఉంటుందన్నమాట. బట్ దీనికి అలా కాదు, దీనికైతే డైరెక్ట్గా లైట్ అయితే పడుతుంది. సో బాగా వేడి కూడా వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇది మీకు ఏదైనా ప్రోడక్ట్ అన్బాక్స్ చేసేటప్పుడు కానీ ఒక ప్రోడక్ట్ని బాగా మీరు హైలైట్ చేయాలనుకుంటే, బాగా ఎక్స్పోజ్ చేయాలి ప్రోడక్ట్ అనుకుంటే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరైతే టెక్ యూట్యూబర్స్ ఉంటారో వాళ్ళకైతే మాత్రం అసలు కొనదగ్గ ప్రోడక్ట్ అని చెప్తాను. సో నేను కూడా చాలా లేట్ అయింది కొనడానికి, కొంచెం బడ్జెట్ సరిపోక కొనలేదనమాట. సో చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. సో మీరు ఖచ్చితంగా అన్బాక్స్ చేసే వాళ్ళైతే మాత్రం ఇది మీకు బాగా అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇక నా ఫ్యూచర్ వీడియోస్లో మీరు దీని లైటింగ్ సెటప్ చూడొచ్చు. ఇది ఎలా వస్తుంది ఏంటనేది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. దాని క్లారిటీ డిఎస్ఎల్ఆర్ కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అదైతే ఒక మంచి అవుట్పుట్ని అయితే మనకైతే తీసుకొస్తుంది అనమాట. సో కొన్ని వీడియో ఫుటేజ్ శాంపిల్స్ చూడండి. నేను కొన్ని అన్బాక్సింగ్స్ ట్రై చేశాను. వీడియో ఫుటేజ్ శాంపిల్స్ చూడండి, మీకు ఇది ఇంకొంచెం ఐడియా అయితే వస్తుంది. గైస్, ఇక్కడ మనం చూసుకోవచ్చు, నేనైతే లైట్ని అయితే సెటప్ చేస్తాను. కొంచెం షేక్ అయితే వస్తుంది. నేను లైట్ అయితే అడ్జస్ట్ చేస్తూ ఉంటాను అనమాట ట్రైప్యాడ్ది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను ఫుల్ లైటింగ్ అయితే పెట్టున్నాను. ఇక్కడ లైటింగ్ సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి కెల్విన్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మనకి వైట్ లైట్ అండ్ కలర్ లైట్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. వైట్ లైట్ అయితే మనకి 5300 వరకు వస్తే, మనకి ఏదైతే కలర్ లైట్ అయితే 3500 కెల్విన్స్ వరకు అయితే వస్తున్నాయి. ఈ కెల్విన్స్ అనేది మీకు డిఎస్ఎల్ఆర్లో అయితే ఉంటాయి. సో డిఎస్ఎల్ఆర్ కానీ ఆపరేట్ చేస్తుంటే మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. సో ఇది పీక్ అనమాట. పర్ఫెక్ట్ కెల్విన్ అయితే ఇచ్చారన్నట్టు లైటింగ్ కెల్విన్స్. సో ఇక్కడ మీకు మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీరు చేసే విధానాన్ని బట్టి కూడా ఉంటుందన్నమాట. సో మీరు వాడే బ్యాక్గ్రౌండ్ బట్టి కూడా అదైతే డిపెండ్ అయ్యే ఉంటుంది. మీరు ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ వాడుతున్నాడో ఆ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, సో అవన్నీ కూడా మీరు చూసుకోవాలన్నమాట. వీలైనంతవరకు బ్యాక్గ్రౌండ్ గ్రీన్ మ్యాట్ ఎట్లాంటివి వేసుకోండి. ఇంకా లైట్ అయితే బాగా రిఫ్లెక్ట్ అయితే అవుతుందన్నమాట. డల్ బ్యాక్గ్రౌండ్ వేసుకుంటే, ఇప్పుడు నేను ఆల్రెడీ వాడేది మాకు తెలిసి డల్ బ్యాక్గ్రౌండ్, అంత మంచి బ్యాక్గ్రౌండ్ ఏం కాదు. సో ఇక్కడ మన ప్రోడక్ట్ని అయితే తీసి చూసుకోవచ్చు. సో మీకు లైటింగ్లో బాగా అయితే మనం ప్రోడక్ట్ని అయితే బయటికి ఎక్స్పోజ్ చేయొచ్చు అనమాట. సిరీస్ మనం ప్రోడక్ట్ని అయితే బాగా చూపించవచ్చు.
సో మనకైతే కలర్స్ కూడా మనకి ఇంకొంచెం క్యాచీగా పంచిగా అయితే వస్తాయి అనమాట. సో మామూలుగా అయితే డల్గా ఉంటాయి. సో లైట్ పడడం వల్ల ఏంటంటే ఆ లైటింగ్ షైన్ అవుతాయి అనమాట బాగా. సో ఎవరైనా ప్రోడక్ట్ బాగా అన్బాక్సింగ్ చేయాలి, ఎక్స్పోజ్ చేయాలంటే ఇది బాగా అయితే యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు మొబైల్ కూడా చూసుకోవచ్చు. నాకైతే మొబైల్ కూడా అంత రెడ్డిష్ కలర్ అయితే ఉండదు అనమాట, షైన్ అవుతుంది. లైట్ పడంగానే షైన్ అయ్యి మనకు అలా అయితే కనిపిస్తుంది. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. సో మంచి లుక్ అపీరెన్స్ కూడా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ కెమెరా ఆటో ఫోకస్ అనేది చాలా పెద్ద సమస్య. సో కెనాన్ 200D Mark II అయితే అంత మంచి ఆటో ఫోకస్ అయితే లేదు. సో మీరు వాడే కెమెరా అయితే ఇక్కడ మెయిన్ కీ రోల్ అయితే పే చేస్తుంది. మీరు వాడేది ఒక మంచి కెమెరా అయితే చూసుకోమని చెప్తాను, అట్లీస్ట్ కెనాన్ 80D ఇట్లాంటివి. సో ఆటో ఫోకస్ ప్రాబ్లం లేకపోతే ఇంకొంచెం బెటర్గా అయితే పర్ఫామ్ అయితే చేస్తాయి అనమాట. సో మనకు మంచిగా అయితే అపీరెన్స్ అయితే చాలా బాగుంది. సో మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తాను. 2500 నుంచి 3000 అయితే ఉంటుంది. ప్రైస్ అయితే వేరీ అవుతుంది. సో మీరు ఇట్లాంటిది ఒకటి ఏదైనా స్టార్టింగ్ స్టేజ్లో యూట్యూబ్లో ఇట్లాంటిది ఒకటి మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తాను. ఇక్కడ చూడొచ్చు, మనం బడ్స్ని చూపించేటప్పుడు ఇంకా మనకి చూడడానికి చాలా లుక్స్ చాలా బాగున్నాయి అనమాట. సో అదే మనం లైట్ ఆఫ్ చేస్తే అయితే మనకి ఇలా కనిపిస్తుంది. లైట్ ఆఫ్ చేస్తే చూసారు కదా ఎంత డల్గా ఉందో. సో అలా ఉంటుందన్నమాట. లైట్ ఆఫ్ చేస్తే, లైట్ ఆన్ చేస్తే సో మనకి లైటింగ్ అని లేకుంటే అస్సలు మనకి చూడడానికి చాలా 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 అదోలా ఉంటుంది. సో లైట్ ఆన్ చేస్తే చూడండి. సో లైట్ ఆఫ్ చేయడానికి లైట్ ఆన్ ఎంత డిఫరెన్స్ ఉందో. లైట్ ఆన్ చేయగానే టోటల్గా వీడియో క్వాలిటీ మొత్తం చేంజ్ అయితే అయిపోతుంది. అపీరెన్స్ కూడా అయితే మారిపోతుంది అనమాట. సో ఇలా అయితే మీరు అయితే వాడుకోవచ్చు. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. మీరు ఇంకా పర్ఫెక్ట్గా కింద బ్యాక్గ్రౌండ్ అవన్నీ కూడా ప్లాన్ చేసుకుని మంచి డిఎస్ఎల్ఆర్ అయితే మీకు ఇంకా పర్ఫెక్ట్ అవుట్పుట్ కూడా వస్తుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను డిఎస్ఎల్ఆర్కి అయితే ఈ విధంగా సెట్ చేశాను. డిఎస్ఎల్ఆర్కి అయితే మనకు మౌంట్ ఉంటుంది, మైక్ మౌంట్. ఆ మైక్ మౌంట్ దగ్గర దీన్ని సెట్ చేసేయచ్చు. సో చాలా చాలా ఈజీ సెటప్ ఇది. సో ఎట్లాంటి వాళ్ళని చేసేసి దీనికి ప్రత్యేకంగా సెటప్ టూల్స్ ఏమి అవసరం లేదు. ఒక 2 minutes సెట్ చేసేయచ్చు. మనకు లైట్ అయితే ఇలా వస్తుందన్నమాట. సో మనకి ఇంత లైట్ ఈ డిస్టెన్స్ నుంచి అయితే ఇంకా మనకి మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే తీసుకురావచ్చు అనమాట. చూడొచ్చు, చాలా మంచి లైటింగ్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే సో మనకి వైట్ లైట్ అండ్ కలర్ లైట్ అయితే ఇక్కడ నుంచి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన కలర్ టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకుని మీరైతే మంచి క్వాలిటీ అవుట్పుట్ వీడియోస్ని అయితే తీసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈజీ టు యూజ్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఎట్లాంటి వారైనా ఈజీగా అయితే వాడుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది చెప్పాలంటే ఈ వీడియోలో నేను మీకు సింపెక్స్ 630 LED సాఫ్ట్ లైట్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేసి చూపించాను అనుకుంటాను, డిఎస్ఎల్ఆర్ సాఫ్ట్ లైట్ని. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. సీ నెక్స్ట్. బాయ్ నౌ. జై హింద్ గాయ్స్.